సినిమాలు, సెల్ ఫోన్ల ప్రభావంతో విద్యార్థులు తెలిసి తెలియని వయసులో పెడత్రోవ పడుతున్నారని ఈస్ట్ డీఎస్పీ అబ్దుల్ అజీజ్ అన్నారు. ఈస్ట్ సబ్ డివిజన్ పరిధిలో ఇటీవల కాలంలో అత్యధికంగా ఫోక్సో కేసులు నమోదయ్యాయని గుర్తు చేశారు. తల్లిదండ్రులు తమ పిల్లల కదలికలను నిత్యం పర్యవేక్షణ చేస్తూ జాగ్రత్తలు చెబుతూ ఉండాలని చెప్పారు. ఫోటోలు మార్ఫింగ్ చేసి బెదిరించడం, ప్రేమిస్తున్నానని వెంటపడడం చేస్తే ఆకతాయిలపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని పిలుపునిచ్చారు. ఫిర్యాదుల వివరాలను గోప్యంగా ఉంచి ఆకతాయిల ఆట కట్టిస్తామని భరోసా ఇచ్చారు. బాలికల అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని అసభ్యకరంగా ప్రవర్తిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అంటే 18 ఏళ్ళ లోపల అంటే వాళ్ళకి ఏం జరుగుతుందో తెలియదు, అర్థం చేసుకునేంత కెపాసిటీ వాళ్ళకు ఉండదు. అది అదనంగా తీసుకొని చాలామంది వాళ్ళని సెక్సువల్గా వాళ్ళని టీచ్ చేయడం, కాలేజీకి వెళ్ళే పిల్లల్ని వేధించడం ఇవన్నీ చాలా జరుగుతున్నాయి. చాలా పోక్సో కేసులు నమోదవుతున్నాయి. సినిమాలు కూడా చాలా అసభ్యంగా ఉంటున్నాయి. ఈ సెల్ ఫోన్లో కూడా అసభ్యకరమైన మెసేజెస్, వీడియోస్ అన్నీ వస్తున్నాయి. వాటిని చూసి కొంతమంది ఆ పిల్లలు కూడా ఆడపిల్లలు చెడిపోవటం, అంటే వాటి పక్క ఆకర్షితులు జరుగుతుంది. దీన్ని అదనంగా తీసుకొని కొంతమంది యువకులు కానీ, పోకిరి కుర్రోళ్ళు కానీ వాళ్ళని వేరే రకంగా సెక్సువల్గా వేధించడం జరుగుతుంది. తల్లిదండ్రులకు ఈ విధంగా చెప్పేది ఏంటంటే, మీరు మీ పిల్లల మూమెంట్స్ని వాచ్ చేయండి. వాళ్ళు ఎట్లా ఉన్నారు, ఎట్లా వెళ్తున్నారు, అట్లా వాళ్ళు మీకు ఏమైనా అనుమానం కానీ మీకు ఏమైనా ఇట్లా ఇబ్బందికర పరిస్థితులు ఎప్పటికీ పోలీసు వారు తెలియజేయండి. మీ పేర్లు బయట రాకుండా కూడా కొంతవరకు మొదట్లోనే మేము వాళ్ళని పిలిచి మందలించి మళ్ళీ మీ పాప జోలికి వెళ్లకుండా కౌన్సిలింగ్ చేసి మీకు రక్షణ కల్పిస్తాము.